మీ నాన్నగారి శత్రువులు ప్రలోభాలకు లొంగి డబ్బుకు ఆశపడి ఈ పాపానికి సిద్ధపడ్డాను. మిమ్మల్ని ప్రలోభపెట్టిన ఆ శత్రువు ఎవరు? మతి లేకపోయినా కోపానికేం తక్కువ లేదు. చిరునవ్వులు చిరు కోపాలు కలబోసుకున్న కాలాలు, కష్టాలు సంతోషాలు కలిసొక్కటైన కలశాలు, అభిమానం అసలు పేరుగా మమకారం ఇంటి పేరుగా పెట్టుకున్న ప్రతి కాపురము అచ్చమైనవో అంతఃపురము. ఈ పిచ్చిదాన్ని ఏ పిచ్చి హాస్పిటల్లోనో పడేయక ఇక్కడెందుకు ఉంచారో నా ప్రాణాలు తీయడానికి. ఏంటిది? ఏంటే వాగుతున్నావు? నాకు పిచ్చా? ఎవరు చెప్పారే నాకు పిచ్చని? ఎవరు చెప్పారు? నీకు కాదమ్మా పిచ్చి, నాకు పిచ్చి, నాకే పిచ్చి. నీకు కాదు. మరి నేనెవరో చెప్పు. నిజంగా నాకు తెలీదమ్మా. అందరూ కలిసి అబద్ధాలు ఆడుతున్నారు, నాటకాలు ఆడుతున్నారు. చెప్పు, నేనెవర్ని? లేకపోతే చంపేస్తాను. నాకు తెలీదమ్మా. చెప్తావా లేదా? చంపేస్తాను. సార్, 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 ఆ పిచ్చి మేళం నన్ను చంపేస్తుంది. ఏంటది? ఆ కత్తి అక్కడ పెట్టు. సార్, నేను ఈవిడితో పడలేను. నాకు ఈ డ్యూటీ వద్దు, ఈ డబ్బులు వద్దు. బతుకుంటే అంతే చాలు. నేను వెళ్తున్నాను. నేనెవర్ని? నన్ను ఇక్కడ ఎందుకు ఉంచావు? కత్తి అక్కడ పెట్టు. చెప్పు. మరి నేనెవరో చెప్పు. నా కొడుకు దగ్గరికి నన్ను తీసుకెళ్ళు. పెట్టు. నా కొడుకు దగ్గరికి నన్ను తీసుకెళ్ళు. ముందు కత్తి కింద పడి. నా కొడుకు దగ్గరికి నన్ను తీసుకెళ్తావా లేదా? లేకపోతే చంపేస్తాను. వదులు, వదులు, లేకపోతే చంపేస్తాను. వదులు. నన్ను మీరందరూ మోసం చేస్తున్నారు. చంపేస్తాను. చూడు, బుద్ధిగా ఉండు, గొడవ చేయకు. కోపం వస్తే ఏం చేస్తానో నాకే తెలియదు. కుదురుగా కూర్చోమంటే అర్థం కాదా?
నీకు మామూలుగా చెప్తే ఎందుకంటావు? వద్దు వద్దు కొట్టొద్దు వద్దు కొట్టొద్దు ఎంతమంది నేర్పించావు? శాస్త్ర జరగాలి. మైండ్ పోయినా బుద్ధి మాత్రం మారలేదు. బుద్ధి ఎంతమందిని పొట్టన పెట్టుకుంటా? నేనెవరిని? నా పేరేమిటి? వద్దు కొట్టద్దు ప్లీజ్ వద్దు నన్ను కొట్టద్దు కొట్టద్దు ఐఎమ్ సారీ. ఐఎమ్ రియలీ సారీ. ఆవేశంలో పిచ్చిగా ప్రవర్తించాను. నీ పొజిషన్ తెలిసి కూడా చేసుకున్నాను. సారీ. ఐఎమ్ రియలీ సారీ. నేనెవరిని? నా కొడుకు దగ్గరికి నన్ను తీసుకెళ్ళవా? నేనెవరిని? నా పేరేమిటి? నేనెవరిని? నా కొడుకు దగ్గరికి నన్ను తీసుకెళ్ళవా? హలో అమ్మా. ప్రతాప్, నేనే. నువ్వు చెప్పినట్లే చేస్తానమ్మా. మృణాలిని దేవిని హవేలీ తీసుకొచ్చి దింపేస్తాను. ప్రతాప్, నువ్వు చెప్తుంది నిజమేనా? నిజమేనమ్మా. తనని కంట్రోల్ చేయలేకపోయాను. ఓడిపోయానమ్మా. పోన్లేరా, కారణం ఏదైనా మంచి పనే చేస్తున్నావు. నా దిగులంతా నీ గురించేనమ్మా. దిగులెందుకురా? మృణాలిని హవేలీలోకి అడుగు పెట్టిందంటే మళ్ళీ పాతకంత మొదలవుతుంది. నిన్ను బయటికి తరుముతుంది. నా గురించి వదిలే, ఆలోచించకు. దూరమైన తల్లి కొడుకులను కలిపితే పుణ్యం వస్తుందిరా. వెంటనే శుభవార్తని సందీప్కి చెప్తాను. ఎగిరి గంతేస్తాడు. నేను నీతో తర్వాత మాట్లాడతాను. అన్నట్టు మృణాలిని దేవిని ఎప్పుడు తీసుకొస్తున్నావు? త్వరలోనే. ప్రతాప్, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు మంచి పనే చేస్తున్నావు. నా గురించి మర్చిపో.
నేను సంతోషంగానే ఉన్నాను. అన్నీ ఆ దేవుడు చూసుకుంటాడు. ఉంటాను. చేతికి దొరికిన బంగారం లాంటి అవకాశాన్ని వాడుకోలేకపోయాను. ఇక ఈ జన్మలో హవేలీ బాగుపడదు. కాలి బూడిదైపోతున్నావు కదా. మీ అమ్మ నా దగ్గరే ఉంది. కానీ ఎలాంటి పరిస్థితుల్లోనూ మీ అమ్మ నీకు అప్పగించేది లేదు. ఏం చేస్తావో చేసుకో. గ్లాసులో ఇవ్వు. ఇవ్వను. ఇవ్వు. ఇవ్వను. చంపేస్తాను. నీ కొడుక్కిచ్చిన మాటకి కట్టుబడి నేను నీ జోలికి రావట్లేదు. నువ్వు కూడా నా జోలికి రాకు. ఇవ్వు. నువ్వు తాగడానికి వీల్లేదు. షట్ అప్. నువ్వెవరు చెప్పడానికి? నువ్వు కేవలం మా నాన్నగారికి మాత్రమే మహారాణివి. ఈ హవేలీ కాదు. ఎక్కడున్నా మా అమ్మే ఈ హవేలీకి మహారాణి. షీఈస్ ద క్వీన్ ఆఫ్ దిస్ హవేలీ. నాకు ఆర్డర్స్ ఇవ్వడానికి ట్రై చేయకు. ఇది ఆర్డర్ కాదు సందీప్, నా రిక్వెస్ట్. నీ కొడుకేమో గిల్లుతాడు, నువ్వేమో నా కన్నీళ్లు తుడుస్తున్నావు. భలే ఉంది మీ కాంబినేషన్. తమాషా చేస్తున్నారా? మా అమ్మను తిరిగి ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ వాడింటి ముందుకెళ్ళి పెట్రోల్ పోసుకున్నాను. నీ కొడుకు ఏం చేశాడో తెలుసా? నిప్పంటించి నన్ను చంపడానికి రెడీ అయ్యాడు. వాడి తప్పు తెలుసుకున్నాడు సందీప్, మనస్సు మార్చుకున్నాడు. అందుకే మీ అమ్మను నీ దగ్గరికి పంపిస్తాను అన్నాడు. నీ కొడుకులాగే నువ్వు కూడా అబద్ధాలు చెప్పడం మొదలుపెట్టావా? ఎలాగైనా నాతో తాగుడు మానిపించాలని అబద్ధం చెప్తున్నావా? ఇది అబద్ధం కాదు, నిజం. అదే నిజమైతే ఆ మాట నాకే డైరెక్ట్గా ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. మధ్యలో నీ రాయబారం ఏంటి? సందీప్, దయచేసి పంతాలకి పోకు. సమస్య పరిష్కారం అవటం కావాలి. మీ అమ్మ హవేలీకి తిరిగి రావటం కావాలి. అంతేకాని వేరే కండిషన్స్ పెట్టకు. కండిషన్స్ కాదు మేడం, నాకు నమ్మకం కుదరాలిగా. ఇలాగే అబద్ధం చెప్పి నమ్మించి నిన్నెత్తికెళ్ళాడు. మళ్ళీ ఏం ప్లాన్ వేస్తున్నాడేమోనని అనుమానం. వాడిని నేను నమ్మను. ఐ విల్ నెవర్ ట్రస్ట్ హిమ్. పోనీ నన్ను నమ్ము. రాజావారి మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ప్రతాప్ మీ అమ్మను హవేలీకి తీసుకొచ్చి అప్పచెప్పడానికి ఒప్పుకున్నాడు. నిజంగా?
రేపో మాపో చచ్చేదాన్ని. అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. నువ్విక డ్రింక్ చేయకూడదు. ఇప్పుడే కాదు, ఎప్పటికీ తాగకూడదు. తాగను, అసలు తాగను. మా అమ్మాయి వచ్చేస్తుంటే అంతకంటే నాకు ఇంకేం కావాలి? నాకు మా అమ్మాయి ముఖ్యం, మా అమ్మాయి ముఖ్యం. ఎప్పుడు మా అమ్మని ఎప్పుడు తీసుకొస్తానన్నాడు? త్వరలోనే. అంటే అంటే ఎప్పుడు? టైం చెప్పలేదు. నేనే ఫోన్ చేసి వాడితో మాట్లాడతాను. నేనే వెళ్ళి మా అమ్మని తీసుకొచ్చుకుంటాను. వద్దు సందీప్, ప్లీజ్ వాడికి ఫోన్ చేయొద్దు. ఎందుకు? మీ ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే నాకు భయంగా ఉంటుంది. ఇద్దరికీ ఆవేశం ఎక్కువ. ఎవరు నోరు జారి ఏమంటారు అని టెన్షన్గా ఉంటుంది. అదే జరిగితే ప్రతాప్ మనసు మారిపోతుంది. మీ అమ్మను తిరిగి ఇవ్వను అని మొండికేస్తాడు. అందుకే వాడితో నేనే డీల్ చేస్తాను, నేనే మాట్లాడతాను. ఎలాగైనా మీ అమ్మను హవేలికి రప్పించే పూచి నాది. సరేనా? సరే. ఏం లేదు సందీప్, ప్రతాప్ దిగులల్లా ఒక్కటే. నన్ను హవేలీలో మహారాణి హోదాలో చూడాలన్నది వాడి కోరిక. నేను చావుకి దగ్గరైనా ఈ టైంలో ఈ అవకాశం వచ్చింది. మృణాలి దేవి తిరిగొస్తే నన్ను హవేలీ నుండి తరిమేస్తుంది. అదే వాడి భయం. అందుకే ఆలోచిస్తున్నాడు. అంటే మా అమ్మని ఇవ్వడా? ఇస్తాడు, కానీ నాదొక చిన్న కోరిక. కనీసం చనిపోతున్నప్పుడన్నా నేను సంతోషంగా ఉన్నాను అన్న తృప్తిని నా కొడుకు ముఖంలో చూడాలనుంది. అందుకని ఒకవేళ మీ అమ్మ హవేలీకి తిరిగొచ్చినా, అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నా, నేను మాత్రం ఈ హవేలీలోనే ఉండాలి. అలా అని నువ్వు నాకు మాట ఇవ్వాలి. ఎలాంటి టైంలో మిమ్మల్ని బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు. మీ ఆఖరి క్షణం వరకు మీరే ఈ హవేలీకి మహారాణిగా ఉండొచ్చు. అందుకు నేను ఒప్పుకుంటానని ప్రతాప్కి చెప్పండి. మా అమ్మను కూడా ఒప్పిస్తాను. మా అమ్మ నా మాట కాదనదు, అర్థం చేసుకుంటుంది, ఒప్పుకుంటుంది. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మా అమ్మని తీసుకురమ్మనండి. ఇప్పటికే నేను తట్టుకోలేకపోతున్నాను. ఐ మిస్ హర్ ఎ లాట్. అలాగే, ఇప్పుడే మాట్లాడతాను. ఎలాంటి పరిస్థితుల్లోనూ వాడు మనసు మార్చుకోకూడదు. మార్చుకుంటే మాత్రం ప్రతాప్ నాకు మాట ఇచ్చాడు అంటే తప్పడు. నువ్వు నిశ్చింతగా ఉండు. త్వరలోనే మీ అమ్మ వస్తుంది. వెళ్ళి పడుకో. అమ్మ వచ్చేస్తుంది. మా అమ్మ వచ్చేస్తుంది. అమ్మా, అమ్మ వచ్చేస్తుంది. ఆ యాక్సిడెంట్ చేయించింది మీ అమ్మా నాన్నగారుల చావుకి కారణం నేనేనమ్మా. మిమ్మల్ని ప్రలోభ పెట్టిన ఆ శత్రువు ఎవరు? ఆ శత్రువులెవరో తెలుసుకొని మనసు పాడు చేసుకోవద్దు. మృణాలిని.
మేనేజర్ అర్జెంట్గా రేపు మార్నింగ్ ఫ్లైట్ కి హైదరాబాద్ కి టికెట్ బుక్ చేయి. అలాగే మేడం. ఓకే. హవేలీకి సంబంధించిన మా అందరి జీవితాల్ని ఒక దారిని పెట్టాలి. నీకు హవేలీకి ఆ దేవుడు ఎప్పుడో ముడివేశాడు. ఆ ముడి విప్పుకోవటం, తప్పించుకోవటం నీ వల్ల కాదు. అసలు విషయం చెప్పాలి అంటే నువ్వొక పుణ్యాత్మురాలివి. ఒక పుణ్యకార్యం నీ వల్ల జరగాలని ఆ దేవుడు నిర్ణయించాడు. నువ్వు కారణజన్మురాలివి. ఎవరో కారణ జన్మురాలు వస్తుంది, హవేలీని బాగు చేస్తుంది, మృణాల్ని ఆట కట్టిస్తుంది అని ఎప్పుడూ మీరు చెప్పారు. ఎవరో కారణ జన్మురాలు ఎప్పుడొస్తుంది, ఎక్కడుంది? ఆ సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత నీదే. కారణజన్మురాలివి, కారణజన్మురాలివి, కారణజన్మురాలివి. పొరపాటున మీరు మనసు మార్చుకుని మాకు హెల్ప్ చేయాలనుకుంటే మొహాట పడకుండా ఫోన్ చేయండి. మృణాలిని, నువ్వు బ్రతకటానికి వీల్లేదు. మా అమ్మా నాన్నలు చంపిన నిన్ను వదిలిపెట్టను, చంపేస్తా. మృణాలిని, నిజంగా నీ అంతు చూడటానికి పుట్టిన కారణ జన్మురాల్ని నేనే. రేపటితో నీ పాపాలు అంతం కాబోతున్నాయి. లోకానికి నీ నుండి విముక్తి కలగబోతుంది.